కరీంనగర్ జిల్లా కమాన్పూర్లో బ్లాస్టింగ్స్ కలకలం రేపుతున్నాయి. కొత్తపల్లి మండలం కమాన్పూర్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్టోన్స్ క్రషర్లో ఒక్కసారిగా పేలుడుతో స్థానికులు పరుగులు పెట్టారు. బ్లాస్టింగ్ తీవ్రతతో బండరాళ్లు గాల్లోకి ఎగిరిపడ్డాయి. రాళ్లు ఎగిరిపడి ఇంట్ల మీద పడ్డాయి. అలాగే దుమ్ము పంట పొలాల్లో పడటం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల మధ్య భయంకరమైన శబ్దాలతో నిత్యం ఇబ్బందికి గురవుతున్నామని పేర్కొన్నారు. గ్రామంలోని చిన్నపిల్లలు, వృద్ధులు భయభ్రాంతులకు లోనవుతున్నారని స్థానికులు మండిపడ్డారు. ఇల్లు పొలాలకు అతి చేరువలో ట్రేడ్ లైసెన్స్ లేకుండా క్వారీలు నడుపుతున్నారని శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషర్పై ఆరోపణలున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న క్రషర్ను వెంటనే మూసివేయాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. బ్లాస్టింగ్ల వల్ల ప్రకృతికి ఆటంకం కలగడంతో పాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఇక్కడ కమల్పూర్ గ్రామం దగ్గర క్రషరు అక్రమంగా ఈ బాంబులు పెట్టి బ్లాస్టింగ్ చేసి చాలా ఇబ్బందులకు గురి చేస్తారు గ్రామ ప్రజలను. ఈ బ్లాస్టింగ్ వల్ల గ్రామ ప్రజలు, గొర్రెలు కానీ బర్రెల వాళ్ళ కానీ చిన్నపిల్లలకు కానీ బాగా ఇబ్బంది ఉంది. చాలా సార్లు నేను ప్రభుత్వానికి తెలియజేసిన వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ ప్రాణ నష్టం జరిగే వరకు కూడా ఇది ఆపరా, లేకపోతే ఇట్లా ఎంతమంది చావులకు మరి మీరు ఈ దందా గురి చేస్తారు? ఈ పొల్యూషన్ వల్ల ఎంతమంది గ్రామానికి ఇబ్బందులు పడుతున్నారు. చిన్న చిన్న పిల్లలు, హార్ట్ పేషెంట్లు ఈ బాంబుల ధ్వని వల్ల హార్ట్లు పట్టుకొని ఆడ ఏడిసే పరిస్థితి ఉన్నది. ఇండ్ల అన్ని పర్రెలు పెడుతున్నాయి. ఆ రేకుల మీద బండలు వచ్చి పడితే భయభ్రాంతులకు గురవుతారు. ఎప్పుడు ప్రాణ నష్టం జరుగుతుందని ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ అక్రమ దందాల వల్ల 2-3 సంవత్సరాల నుంచి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకొని పాలకులు, ప్రభుత్వం ఈ గ్రామ ప్రజలను ఎంతవరకు కూడా కనికరం లేకుండా ఇలా చేయడం మాత్రం మేము బాగా దీన్ని ఖండిస్తున్నాం. దయచేసి వీలైనంత త్వరగా ప్రభుత్వం ఈ దీనిపై క్రషర్ పై చర్యలు తీసుకొని దీన్ని ఆపాలి. అక్రమంగా ఈ బాంబు పేలుళ్లను ఆపాలి. ప్రజలకు న్యాయం చేకూరాలని కోరుకుంటున్నా. ఇక్కడ కమల్పూర్ గ్రామం దగ్గర క్రషర్